ఇది పార్ట్ 3 ఆఫ్ రాయగడ ట్రిప్. పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోతే వెళ్ళి అకౌంట్లో చెక్ చేయండి. నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే దర్శనం చేసుకోవడానికి సెట్ తీసుకున్నాము. ఆ ముడుపు ఏంటంటే, ముడుపు మనం అనుకున్నట్టు జరుగుతుందంట. ముడుపుని చెట్టుకు కడితే ఇంకా టెంపుల్కి వెళ్ళకముందే బయటన పెద్ద చెట్టు ఉందన్నమాట. చెట్టు దగ్గర అందరూ ముడుపులు కట్టి దీపం వెలిగిస్తున్నారు. మేము తెచ్చుకున్న ముడుపు ఇంకా దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకున్నాము. ఆ చెట్టుకు ముడుపు కడితే మనం అనుకున్నట్టు జరుగుతుంది అంట. చూద్దాం అది అవుతుందో అవ్వదో, రియలో కాదో. ఇంకా మేమైతే దర్శనం కోసం లైన్ కట్టాము. చాలా పెద్ద లైన్ ఉంది. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. అమ్మవారిని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ వీడియో తీయొద్దు అనేసారు. సో నేను తీయలేదు. చూసారా, మజ్జిగైర్ని టెంపుల్ అనమాట. రాయగడ చాలా ఫేమస్ అక్కడ. ఆ కోడ్ అయితే మేము అమ్మవారికి మొక్కుకున్నాము. అండ్ మధ్యలో ఈ వైట్ కలర్ది టెంపుల్ ఏదో ఉంది, అది ఏంటో కూడా నాకు తెలియదు. రథం చూసారా ఎంత పెద్దగా ఉందో. ట్విస్ట్ అని చెప్పాను కదా, అదే అడ్వెంచర్ చేసామన్నాం కదా. ఆ అడ్వెంచర్ ఏంటంటే, మేము ఎంతో ఆశపడి రాయగడ బ్రిడ్జ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఏమైంది, అక్కడ క్లోజ్ చేస్తారు. కానీ అతన్ని చూసాక మాకు హోప్ వచ్చిందనమాట. అలానే మేము కూడా రిస్క్ చేసి మరీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాము. అతనిలా కాకుండా కింద నుంచి వెళ్ళామన్నమాట. మేము సందుల్లో నుంచి దూరి వెళ్ళాము. అతనైతే పైనుంచి ఎక్కారు, కానీ అలా చాలా భయం వేసింది. ట్రై చేసాం కానీ మొత్తానికి అయితే బ్రిడ్జ్ మీదకి వచ్చేసాము. కానీ వ్యూ అయితే ఎంత బాగుందో, బ్రిడ్జ్ కింద నుంచి ఎంత పెద్ద చెరువు వెళ్తుందో. అడ్వెంచర్ చేసినందుకు వర్త్ అని అనిపించింది ఆ వ్యూ చూసాక. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి